ఆ 9వ సంవత్సరంలో మందిరం కట్టుకోవడానికి అనగా దేవుడు సహాయం చేశాడు. ఆ తర్వాత సుమారు ఇప్పుడు 3 కుటుంబాలతో ఏర్పడినటువంటి సంఘం ఇప్పుడు 32 కుటుంబాలు ఉన్నాయి. ఎటునికి సంఘ పరిచారకులు ఉన్నారు. మాలో 3 సంఘ పెద్దలు, 5 మంది సంఘ పరిచారకులు ఉన్నారు. అయితే ఈ దినం ఇక మీరు కూర్చున్నంత మంది కూడా లేరు, అందరు ఊర్లకి వెళ్ళిపోయారు. ఇప్పుడే మేము లైవ్ చూసాం. అంటే అందరూ వేరే వేరే ప్రదేశాల నుంచి ఉద్యోగాల రీత్యా వచ్చి పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి వారు. అది మాత్రమే కాకుండా నమ్మకంగా అక్కడ ఉంటూ పరిచయలో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు చాలామంది ఉన్నారు. మాకు మామూలుగా వార పుట్టుకలు అయితేవి, ఆ తర్వాత బైబిల్ స్టడీలు అయితేవి, సండే స్కూల్ అయితేవి, తర్వాత విజ్ఞాపన ప్రార్థన, ఇవి చక్కగా అక్కడ జరుగుతున్నాయి. వారిలో 5 మంది పరిచారకుల్లో మన ఎడ్విన్ సహోదరుడు కూడా ఒక సంఘ పరిచారకుడు, తర్వాత 4 అక్కడ స్థానికంగా ఉంటా ఉన్నారు. ఇది క్లుప్తంగా నా సాక్ష్యం. మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. చుట్టుపక్కల మనం ఎట్లాగా ఇక్కడ వావిళ్ళ ప్రాంతంలో ఉంటా ఉందో, మాకు సిటీ వరకు చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఆ విలేజెస్లో చాలా స్థానికంగా నామకార్థంగా ఉన్నటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. ఆ భారం మాకు ఇచ్చాడు. మేము 23వ తారీఖు సాయంకాలం అక్కడ ఛానల్స్కి వెళ్ళినప్పుడు ఆ సంఘాల మధ్య ఎంతో ఉత్సాహం ఉంది. అయితే వారికి లోతైనటువంటి వారికి అనుభవ జ్ఞానం లేదు. మనకైతే మన నెల్లూరు జిల్లాలో మేము వస్తుంటే ఆ వీధుల పక్కన ఎన్ని సంఘాలు, చాలా సంతోషం వేసింది మాకు. కానీ మాకైతే ఎక్కడో మారుమూల గ్రామంలో 1 గంటకి ప్రయాణం చేస్తే కానీ ఒక గ్రామానికి వెళ్ళగలం. మేము ఉన్నటువంటి యలహంక ప్రాంతం నుంచి 1 గంట ప్రయాణం చేస్తే కొండల మధ్యలో ఒక గ్రామం ఉంది. అక్కడ ఎప్పుడో కొంత బాప్టిస్ట్ సంఘాలు, అంటే బాప్టిస్టు సేవకులు వచ్చి పరిచయం ప్రారంభించారు, కానీ అట్లాగా వదిలేసి వెళ్ళినటువంటి సంఘాలు ఉన్నాయి. అలాగా 2-3 ప్రదేశాలు చెప్తాను. వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి. పరిచయం ఎక్కువ ఉంది. మాతో ఉన్నటువంటి సంఘ పెద్దలు కూడా భారభరితంగా అక్కడ పరిచయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. వాటి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అది మాత్రమే కాకుండా ఇక్కడ కూడా, అంటే నేను చెప్పినట్లుగా అంకుల్ గారు జాన్ అంకుల్ గారు మా మధ్యకి చాలా పర్యాలు వచ్చాడు. 2-3 సార్లు అంకులు వాక్య పరిచయం కూడా చేశారు. చాలాసార్లు ఆహ్వానం చేశారు. ఎడ్విన్ కూడా చెప్పినప్పుడల్లా నేను పోతానని చెప్పేది, రాలేకపోయేది. ఎందుకంటే నేను నెల్లూరుకి వస్తాను, తర్వాత ఏదైనా పని ఉంటే మా సొంత ఊరికి వస్తాను. ఇక్కడక్కడ ప్రస్తుతానికి ఎవరు లేరు. నెల్లూరు టౌన్లో ఉండి నేను తిరిగి వెళ్ళిపోతా ఉంటాను. అందువల్ల రాలేకపోవడం జరిగింది. అయితే ఈ దినం అనుకోని రీతిగా ఎడ్విన్ రావడం జరిగింది, మేము కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. అందువల్ల మేము అనుకున్నాం సంఘం అంతా ఖాళీ అయిపోయింది, ఎవరు చెదిరిపోయారు, కానీ ఇక్కడికి రావడం దేవుని ఉద్దేశం. అనుకోలేదు మేము, దేవుని మహాకృపను బట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మా సంఘం కొరకు, మా పరిచర్య కొరకు, సంఘ పెద్దల కొరకు, సంఘ పరిచారకుల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. నేను, నా భార్య, తర్వాత సునీత, తర్వాత నా కుమారుడు వచ్చాం. నాకు ఒక కుమార్తె కూడా ఉంది. కుమార్తెకి పెళ్ళి అయ్యింది. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. ఆమె కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి, అల్లుడు, కూతురు అల్లుడు అక్కడ ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నారు. వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చిన్న ప్రార్థన చేస్తున్నాం. తర్వాత మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. కరుణా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి యొక్క ఉదయకాల సమయంలో ఎదుగో తండ్రి, మీరు ఈ లోకానికి రావడాన్ని మేము జ్ఞాపకం చేసుకుని మీ సన్నిధిలో ఆనందించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకాయి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిజమే తండ్రి, నీవు ఈ లోకానికి రావడం ఎంతో శ్రేష్టమైనది. అంత మాత్రమే కాదు, మా పాపల పరిహారార్థమై మీరు ఈ లోకానికి వచ్చారు. మా పాపల కొరకు మీరు మరణం పొందారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు.
మా కొరకు త్వరలో రానయ్యున్నారు. ఇటువంటి శుభప్రదమైన నిరీక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు నాయన, మేము ఎక్కడి వారమో ఎలాంటి వారమో అయినప్పటికీ మీ మహాకృప చేత రక్షించుకొని ఆయా ప్రదేశాల్లో చిన్న చిన్న నాయన గుంపులుగాను సంఘాలుగాను మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపిస్తున్న విధానానికై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాంతంలో తండ్రి జాంకటారంకులు నిలవబెట్టి జరిగిస్తున్న పరిచర్య కొరకై స్తోత్రాలు. ఇక్కడ స్థానిక సంఘం కొరకు అంత మాత్రమే కాదు, వారు చేస్తున్న సేవను బట్టి మీకు కోటానుకోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నో అనుకున్నాయని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రాంతానికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. నాయన, మీ సన్నిధిలో నిలబడినటువంటి నేను అనుకుని అపాత్రుని మీ సులువు చాటున మరుగుపరిచి మాకు కావాల్సిన వర్తమానం అందించండి. మీ కృప చూపి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి త్వరలో రానైన మా ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి ప్రారంభిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, సామెతల గ్రంథంలో మాట ఉంది. ఏముందంటే, సంతోష హృదయానికి నిత్యము ఏముందంట, పండుగ జరుగుతుందంటే విందుందని చూస్తా ఉన్నాం. అంటే ఎప్పుడైతే మన హృదయంలో సంతోషం ఉంటుందో అది ఎప్పుడు కూడా మనకు విందే, లేకపోతే ఆనందమే. ప్రత్యేకంగా ఫలానా రోజున మనకు సంతోషం లేదు. అయితే సంతోషం అనేది మానవుడు పోగొట్టుకున్నటువంటి విషయం. సంతోషము ఆనందం అనేది మానవుని యొక్క హృదయంలో లేకుండా పోయింది. దానిని బట్టి అతనికి విందు అనేది లేకుండా పోయింది. దానిని బట్టి మానవుడు ఎప్పుడూ కూడా ఆ ఏడుపు, లేకపోతే దుఃఖం, లేకపోతే ఎంతో విచారణ, లేకపోతే విచారంలో ఉన్నట్టుగా ఉంటా ఉంది. దేవుడు మనల్ని సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఫిలిప్పీ పత్రిక రాస్తూ, ప్రభువునందు ప్రియులారా, సహోదరులారా, నేను చెప్తున్నాను ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అంటాడు. అంటే దానికి అర్థం ఏంటి? మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి కదా. దుఃఖాలు వస్తాయి, లేకపోతే కష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా దేవుడు మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాడు. వాస్తవంగా క్రిస్మస్ అనేది మనది కాదు, కానీ ఆయన వచ్చిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన వచ్చాడు. ఆయన రాకపోతే మన పాపములకు విడుదల అనేది లేదు. ఆయన రాకపోతే మన హృదయాల్లో సంతోషం లేదు. ఆయన రాకపోతే మనం ఇలాగ కూర్చుని నెమ్మదిగా ఉండేవాళ్ళం కాదు. కానీ ఆయన వచ్చింది నిజం. ఆయన ఈ లోకంలో మన కొరకు ప్రాణం పెట్టింది నిజం. అంత మాత్రమే కాకుండా సమాధి చేయబడ్డది నిజం. తిరిగి లేచింది కూడా నిజం. మరలా రాబోతూ ఉన్నాడు. మనం పదే పదే ఆయన పుట్టిన దినాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి కొత్త విషయాలు మనం త్రొవ్వి తీసుకుంటూ ఉండొచ్చు. అనగా అదొక నిధి. మన ప్రభువుని ఎంతగా మనం ధ్యానం చేస్తామో అంతగా ఆయన గురించి తెలుసుకోవచ్చు. మన ప్రభువుని గురించి, లేకపోతే మన ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి ఎంతగా మనం తలపోస్తామో అంతగా ఆయన సన్నిధిలో మనం ఆనందించవచ్చు. లోకాసు వార్తలో 2 పర్యాయాలు కదా దూతలు చెప్పినటువంటి మాటలు మరియ విని వాటిని హృదయంలో భద్రం చేసుకుంది అనే మాటను చూస్తున్నాం. కాబట్టి అవి భద్రం చేసుకోవడం మాత్రమే కాదు, పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా ఎన్నో విధాలుగా ఆమె సంతోషపడ్డాదని మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మనం చూసుకుని, ఎందుకు ఆయన వచ్చాడు, ఆయన వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటా ఉన్నాయి, అవి మనం చూసుకుని మనం ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం నాతో కూడా చూడండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు మనం చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతున్నాను, 2వ వచనాన్ని మీరు చదవండి, చివరి వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు మనం చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతున్నాను,
2వ వచనం మీరు చదవండి. రాజైన ఉజ్జియా మృతి నిందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. 2వ వచనం చదవండి మీరు. ఆయనకు పైగా జరాకులు నిలిచిండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యముల ప్రతినిధి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరములన గడప కమ్ముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు యెహోవాను నేను కన్నులారా చూసి తినని కొట్టిని. అప్పుడు ఆ శరాపుడు తాను బలిపీఠము మీద నుండి కారుతో చేసిన నిప్పును చేత పట్టుకుని నా ఎదురుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. 7వ వచనం అందరం కలిసి చెప్తున్నాం. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. ఈ మాటలు యెషయా ప్రవక్త మనం ప్రభు అయిన యేసు క్రీస్తు రాకముందు 700 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి సంఘటన రాస్తా ఉన్నాడు. ఈయన యెషయా ఆయన మనం కానీ చూసినట్లయితే రాజవంశానికి చెందినటువంటి వాడు. ఈయన దేవుని యొక్క దర్శనాన్ని పొందక ముందు, లేకపోతే ఆ సమయంలో ఉజ్జియా మృతి పొంది ఉన్నాడని మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే దేవుడు యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఇదిగో సూర్యచంద్రుని లేక భూమి ఆకాశములను నేను ఈ ప్రజలకు సాక్ష్యంగా పిలుస్తా ఉన్నాను. అలాంటి ప్రజలు గురించి మనం కానీ చూసినట్లయితే రాజు ఒక పక్క చనిపోయి ఉన్నాడు. ఆ తర్వాత ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. చనిపోయిన దానికి చింత లేదు. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడో వారికి వివరించక ముందు వారి ఇష్టానుసారంగా ఉండటం చూసి దేవుడు ఎంతో బాధపడ్డాడు. ఆయన భూలోకానికి రావాలని ఆశపడ్డాడు. ఆయన దేవుని ప్రజలతో మాట్లాడాలని ఇష్టపడ్డాడు. ఆయన వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని ఆశపడ్డాడు. కానీ ఇక్కడ ప్రజలు చూసినట్లయితే వారి ఇష్ట ప్రకారం ఉంటా ఉన్నారు. అందుకని మొదటి అధ్యాయంలో చూసినట్లయితే యెషయా చెప్తున్నాడు, ఇదిగో మీరు ఎలాగా ఉన్నారు అని యెషయాని పిలిచి ఆనాటి ప్రజల యొక్క పరిస్థితిని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత 5వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రజల్ని యెషయా చూసి అయ్యో వారికి శ్రమ అంటా ఉన్నారు. అటువంటి భయంకరమైన స్థితిలో ఉంటూ ఉండగా దేవుడు ఒక దర్శనాన్ని చూపుతా ఉన్నాడు. ఇంకో విధంగా చెప్పాలంటే యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆనాటి ప్రజలకి అర్థం కాలేదు. ఒక పక్క రాజు చనిపోయాడు, ఒక పక్క దేవుడు వారిని చూసి బాధపడుతూ ఉన్నాడు, ఒక పక్క చూసినట్లయితే ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఈనాడు కూడా యేసు ప్రభుని గురించి చెప్పేటప్పుడు మనం ఏదైనా చెప్పాలన్నప్పుడు మీ దేవుడు మీ దేవుడే, మా దేవుడు మా దేవుడు అనే స్థితికి వచ్చేసారు. కాదయ్యా ఇది నిజమైన దేవుడు ఎందుకు వచ్చాడు అని మనం ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు వినని స్థితిలో ఉంటా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 4-5 విషయాలు ఉంటా ఉన్నాయి. అన్ని మనం చూసుకోవడానికి సమయం లేదు. కానీ ఇక్కడ అత్యున్నత కదా రాజు అయినటువంటి ఉజ్జియా మృతి పొందిన సంవత్సరంలో దేవుడు ఎక్కడున్నాడు? అత్యున్నతమైన సింహాసనంలో. భూలోకంలో అనేక సింహాసనాలు ఉండొచ్చు, భూలోకంలో అనేకమైనటువంటి పదవులు ఉండొచ్చు. కానీ వీటన్నిటికన్నా ఉన్నతమైనటువంటి సింహాసనం, వీటన్నిటికన్నా ఎత్తైన సింహాసనం, లేకపోతే భూలోకములో ఏ సింహాసనము అంత అత్యున్నతమైన సింహాసనము లేనే లేదు అని యెషయా చెప్తున్నా. ఎక్కడ కూర్చోన్నానంటే దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద
కూర్చుని ఉన్నాడు కదా. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద ఉండేటువంటి వాడు. ఆయనకి సమమైన వారు ఎవరు లేరు, ఉండబోరు కూడా. యెషయా గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉంటా ఉన్నాయి. ఎక్కడ పాపం గురించి రాయబడ్డాదో అక్కడ పరిశుద్ధతను గురించి రాయబడ్డటువంటి మాట ఉంటాం. అందుకని యెషయా గ్రంథం 66 అధ్యాయులు ఉన్నప్పటికీ 66 పుస్తకాలతో సమానం అని పెద్దలు చెప్తారు. ఈ యెషయా గ్రంథాన్ని గురించి మనం చూసినప్పుడు చాలా ప్రత్యేకతలు ఉంటున్నాయి. ఎక్కడైతే పాపాల గురించి చెప్పబడ్డదో అక్కడ పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడైన యెహోవా నామము అని సుమారు 25 సార్లు పైగా వస్తాయి. అనగా ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఏ విధంగా పాపములకు శిక్ష విధిస్తాడో ఆయన మనం చూస్తా ఉన్నాం. అటువంటి దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఒక పక్క రాజు లేడు, ఒక పక్క ప్రజలు ఎవరి పాటికి వారు ఉంటా ఉన్నారు. ఓ యెషై, ఇదిగో నేను నీకు ఒకటి చెప్తున్నాను, నువ్వు అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి నా వైపు చూడు అంటూ. గొప్ప దర్శనం, గొప్ప ప్రవక్త. అయితే వినలేనటువంటి ప్రజలు అంటా ఉన్నారు. మనము సేవించే దేవుడు, మనము వేడుకునేటువంటి దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మనము పూజించే దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడు? అత్యున్నతమైన సింహాసనం. ఆ సింహాసనానికి సమమైంది లేదు, ఆయనతో సమానమైన వారు ఎవరు లేరు. అందుకని నేను చెప్తాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడనే పదం యెషయా గ్రంథంలో పదే వస్తాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుడు. అయితే అదే సమయంలో దేవుడు ప్రజలతో ఉండాలని ఆశపడేటువంటి దేవుడు కదా. ఈ మాట మనం చూసినప్పుడు ఒక మాట మళ్ళా చదవండి, మొదటి వచనం చదవండి, 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతులందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. తర్వాత చూస్తున్నాం మిగతా విషయాలు. ఇక్కడ అత్యున్నతమైనటువంటి దేవుడు ఆయన కూర్చుని ఉండగా ఆయన వస్త్రపు చెంగులు దేవాలయము నిండుకుని ఉన్నాయి. అనగా ఆయన ఎంత ఉన్నతమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడో, దేవాలయము చాలా ఎత్తైనటువంటిది. ఆయన చెంగులు ఆ దేవాలయం ఏమైండాయి? కప్పబడుతూ ఉన్నాయి కదా. ఏముంటాయి అక్కడ? చొక్కాయి అంచులు దేవాలయంతో నింపబడి ఉంటా ఉన్నాయి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ దేవదూతల గురించి రాయబడ్డాది. అంత మాత్రమే కాదు, సైన్యముల వెతుకుది యెహోవా గురించి రాయబడ్డాది. ఆయన సర్వలోకంలో అలాంటి వాడి గురించో రాయబడ్డాది. ఆయన ఏమై ఉన్నాడో, ఏ విధంగా భూలోకానికి వచ్చాడో మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ మాట చదవండి, 3వ వచనం కూడా చదవండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది కదా. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు లోకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. మనం అనేక పర్యాయాలు ఈ మాటలు చదువుతూనే ఉంటాం. లోకాసు సువార్త 2వ అధ్యాయం 14 వచ్చింది కదా, 13, 16. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని 13వ వచనంలో వెంటనే పరలోక సైన్య సమూహం. దానికన్నా ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే 9వ వచనంలో ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిననే మాటలు చదువుతున్నాం. ఇక్కడ సర్వ సైన్యములు ఎక్కడ దిగాయి? పరలోకము సైన్య సమూహం కూడా దిగి వచ్చింది. ఎక్కడికి? మన ప్రభు అయిన యేసు క్రీస్తు భూలోకంలో ఆయన నరావతారిగా అవతరించినప్పుడు ఒక మాట చూసినప్పుడు ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే, అదే మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనంలో సర్వలోకము
ఆయన మహిమతో నింపబడి ఉన్నది. ఇంకొక విధంగా మనం చూసినట్లయితే ఆయన సైన్యములకు అధిపతి యొగు యెహోవా అని పేరు కలిగినటువంటి వాడు ఆయన. ఆయన సైన్యముతో భూలోకంలో ఏ సైన్యము ఇదిగో సమానము కాదు. యేసు ప్రభు మరణించే సమయంలో ఒక మాట అన్నాడు, నేను నా తండ్రిని వేడుకుంటే ఎంత సైన్యాన్ని పంపిస్తా అన్నాడు? 12 వ్యూహముల సైన్యాన్ని. ఒక్క వ్యూహం వచ్చేసి 6,000 మంది. 12 ఇంటూ 6 ఎంతమంది? 6,000 72,000 అనగా 72,000 మంది. అట్లయితే ఒక్క దూత ఒక్క రాత్రి అశ్షూరీయుల్ని 1,85,000 మందిని చంపింది. ఎంతమందిని? 1,85,000 మంది. అట్లయితే ప్రభు పిలిస్తే ప్రపంచంలో అంత జనం లేరు వాళ్ళు యుద్ధం చేస్తే చనిపోవడానికి. అంత గొప్ప దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సర్వలోకంలో సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే మాట చూసినప్పుడు పరలోక సైన్యము దిగి వచ్చింది అని అంటే ఎవరు దిగి వచ్చారు? ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడే ఇదిగో మనుషుడుగా లేకపోతే మానవ స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? ఎవరైతే అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడో, ఎవరైతే మహిమతో నింపబడినటువంటి దేవుడిగా ఉన్నాడో, భూలోకానికి వచ్చింది ఎవరు? ఆయనే. కాబట్టి మనము ఆరాధించేటువంటి దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చునేటువంటి వాడు. ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన అట్లయితే ఇక్కడ మాటగా చూసినట్లయితే ఈ 2వ అధ్యాయంలో కదా ఆయనకి ఉండడానికి చోట్లేదు. యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు కదా ఆయనకి ఎక్కడ స్థలం దొరకలేదు అని మనం చూస్తున్నాం. ఏం కదా మనం కానీ చూసినట్లయితే ఆయన భూలోకానికి వచ్చినప్పుడు స్థలము అడుగుతూ పోతూ ఉండగా ఎక్కడానికి బెత్లెహేములో స్థలం దొరకలేదు. దేవుడు సర్వాన్ని సృష్టించాడు. దేవుడు సర్వాన్ని మానవుడికి అప్పగించాడు. కానీ ఆ మానవుడిగా వచ్చినటువంటి దేవుడికి ఎక్కడ కూడా స్థలము లేదు. ఒక మాట ఆ గొర్రెల కాపరులు చెప్తారు, మీకు ఇదే ఆనవాలు అనే మాటలు చూస్తున్నాం కదా. ఏ ఆనవాలంట? పొత్తి గుడ్డలతో శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండబెట్టి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఎక్కడున్నాయా? ఆయన అంచులేమో ఆ పరలోకంలో మనం చూసినప్పుడు సైన్యములు కలుగుతుంది యెహోవా. ఆయన అంచులు కదా దేవాలయం నుండి కూర్చున్నాయి. అంచు మాత్రమే. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన సహోదరులు చీరలు కొనడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాటికి ఆ అంచులకి ఫాల్స్ కుట్టడానికి ఎన్ని అంగళ్ళు తిరుగుతారు కదా? చాలా అంగళ్ళు తిరుగుతారు. ఆ ఫాల్స్ తిరిగిన తర్వాత దానికి అంత ప్రయాసపడతారు. కానీ ఆ అంచు దేవుని యొక్క దేవాలయము ఆ నింపబడినటువంటి అంచు. అంత గొప్ప దేవుడు మానవుడిగా భూలోకానికి వస్తే ఒక్క చిన్న బట్ట దొరకలేదంట. పొత్తి గుడ్డలు అంటే పుట్టినప్పుడు తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఏ బట్టలైతే ఆ రక్తాన్ని తుడిచేయో ఆ బట్టలతో చుట్టబడ్డవాడంటే మన ప్రభు. ఎంత దీనుడయ్యాడో చూడండి. ఆ దేవదూతలు లేకపోతే ఆ గొర్రెల కాపరులు వచ్చి ఆయన చూసి ఆరాధించడానికి వచ్చినప్పుడు, జ్ఞానులు వచ్చినప్పుడు మన ప్రభు ఎటువంటి బట్టలతో చుట్టబడ్డాడని మనం చూసినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఒకవైపు ఏమంటే ఆయన సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వముని ఇవ్వడానికి భూలోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆయనకు ఉండడానికి స్థలం లేదు. అంత మాత్రమే కాదు, ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయనకి సరసమానుడు ఎవరు లేడు. ఎందుకో తెలుసా? మానవుడు ఎక్కడైతే పతనమయ్యాడో, మానవుడు ఎక్కడైతే పడిపోయాడో, మానవుడు ఎక్కడైతే లేవలేని స్థితిలో ఉన్నాడో
ఆ స్థితి నుండి మరలా పైకి లేవనెత్తడానికి. అంత మాత్రమే కాదు పిల్లారా, ఆయన ఏ బెత్లెహేములో ఏ పశువుల తొట్లయితే ఉంటా ఉన్నాడో ఆ తొట్టి దావీదుకు సంబంధించిందట. ఆ ఊరంతా బెత్లెహేములో దావీదు ఒక పర్యాయం అతడు తరుపడుతూ ఉండగా సౌలు రాజు ద్వారా ఒక గుహలో దాక్కుని ఉంటుండగా బర్జిల్లై అనే ఒక వృద్ధాపంలో ఉన్నటువంటి ఆయన ఆ ఆ ఆ దాక్కున్నటువంటి దావీదు దగ్గరికి వెళ్ళి ఆయనకు రొట్టెలు ద్రాక్షారసం గలబెత్తుకోబోయి ఉపచారం చేశారు. దావీదు విడవబడిన తర్వాత అతడు తన దేశానికి వచ్చేటప్పుడు ఆ బర్జిల్లై అనే వృద్ధాపంలో ఉన్న ఆయన అడిగాడు, బర్జిల్లై, నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు. నేను అరణ్యంలో తరవబడుచు ఉండగా నీవు నాకు ఎంతగా ఉపచారం చేశావు. నాకు కావలసిన ఆహారం అంతా తీసుకొచ్చావు. అయితే ఇప్పుడు నేను రాజు కాబోతూ ఉన్నాను, నాతో వచ్చి ఉండమంటే అతను అన్నాడు, నేను వయసు నిండిన వాడిని, నాకు కళ్ళు కనపడవు, చెవి వినపడదు, నాకు ఏమి అన్ని లోటేమి లేదు, కానీ నేనున్న స్థలంలో నేను సంతోషంగా ఉంటాను. ఇదిగో నా నమ్మిన బొంటైనటువంటి ఒక కింహాము అనే అతను ఉన్నాడు, అతన్ని తీసుకుని వెళ్ళని దావీదుతో మనం చేస్తాడు. ఆ కింహాము అనే బర్జిల్లై సేవకుడికి ఇచ్చినటువంటి ప్రదేశము మన ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినటువంటి ప్రదేశం. ఇదిగో దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దావీదు సింహాసనం పొందేటువంటి ఆయన, దావీదు వంశంలో పుట్టినటువంటి ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు పశువుల తొట్టిలో ఉంటా ఉన్నాడు. కాబట్టి యెషయా చూసినటువంటి ఆ ప్రవక్త, ఇదిగో ఆ ప్రవక్త చూసిన దర్శనంలో ఆయన దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఆయన అంచులు దేవాలయాన్ని నింపబడుతూ ఉన్నాయి, అంచే నింపబడుతూ ఉండగా ఇదిగో నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి భూలోకంలో ఉండడానికి స్థానం లేదు, ఉండడానికి కట్టుకోవడానికి బట్టలు కూడా లేదు. అంత మాత్రమే ఒక మాట మనం చదివే కదా, ఆయన ఏం చెప్తున్నాడు? పరిశుద్ధుడు 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 అని 6 రెక్కలతో ఉన్నటువంటి దేవదూతలు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నాడు. ఆయన అన్నిటిలో పరిశుద్ధుడే. 2 రెక్కలు కలిగినటువంటి దేవదూతలు కదా అక్కడ ఉండేది, 4 రెక్కలు ఉండే దేవదూతలు కాదు, 6 రెక్కలతో ఉన్నటువంటి వారు, అవునా కదా? కదా, ఆ 6 రెక్కలతో 2 జత రెక్కలతో వాళ్ళ శరీరాన్ని కప్పుకుంటున్నారు. ఇక 2 రెక్కల జతతో వాళ్ళు ముఖాన్ని కప్పుకుంటున్నారు. 2 ఇంక మరి ఇంకొక జతతో వారు ఏం చేస్తున్నారు? ఎగురుతూ ఉన్నారు. ఎగురుతూ పరిశుద్ధుడు 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 అంటే దేవుడు చేసినటువంటి ఆ మొదటి ఆ క్రియేషన్లో లేకపోతే సృష్టిలో ఇవి మొదటి స్థానం సంపాదించిన దేవదూతలకి. మానవుని సృష్టించక ముందు ఆయన చేసుకున్నటువంటి వారు, ఇదిగో ఆయనకు దేవుని మహింపరచడానికి చేసుకున్నటువంటి ఆ దేవదూతలు పరిశుద్ధంగానే ఉన్నాయి, ఆత్మస్వరూపంగా ఉన్నాయి. అయితే అవే దేవుని ఎలాగా కొనియాడుతున్నాయి? అయ్యా నీవు పరిశుద్ధుడివి, నీవు పరిశుద్ధుడివి, నీవు పరిశుద్ధుడివి అని అంటున్నాయి. ఎందుకో తెలుసా? మా శరీరాన్ని మేము నీకు చూపించలేము అని చెప్పేసి 2 రెక్కలతో అవి కప్పుకుంటున్నాయి. మా ముఖము నీకు చూపించలేము అని వాటి ఆ ముఖాన్ని కప్పుకుంటూ ఉన్నాయి. మరి 2 రెక్కలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటా ఉన్నాయి. అనగా దీని యొక్క అర్థం ఏంటంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో నువ్వు అక్కడవే పరిశుద్ధుడివి అని 3 పర్యాయాలు పరిశుద్ధుడు 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 అంటున్నాయి. అనగా నీతో సంబంధించినటువంటి పరిశుద్ధత భూలోకంలో ఎవరికి లేదు. నీవు త్రికాలంలో పరిశుద్ధుడివి, నీవు నిన్న పరిశుద్ధుడివి, ఈరోజు పరిశుద్ధుడివి, రేపు కూడా పరిశుద్ధుడి. అట్లయితే ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు భూలోకంలో ఆయన జీవించినప్పుడు, ఆయన పుట్టినప్పుడు, ఆయన ఉన్నప్పుడు ఇదిగో ఆయన 33 సంవత్సరం పరిశుద్ధుడిగానే జీవించారు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయనేరడు. ఒకరు కాదు చెప్పింది, 3 చెప్పారు ఆ మాట.
ప్రభువే అన్నాడు, ఆనాడు ఆయన పరీక్షించేవారు ఎంతమంది ఉన్నారంటే, అయ్యో ఎప్పుడు ఆయన చుట్టూ ఉండేటువంటి వారు ఏదైనా ఆయన తప్పు మాట్లాడతారా, ఏదైనా తప్పుగా అంటాడా, ఏదైనా తప్పు పనులు చేస్తాడా, ఏదైనటువంటి తప్పు చూపులుంటాయంటే ఎవ్వరు కూడా ఒక్క నేరం కూడా మోపనటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే వార్తలు నేను పాపము చేశానని ఎవరైనా నా మీద ఎవరైనా నేరము మోపగలరా అంటున్నాడు. ఇదిగో ఆ పరలోకమైనటువంటి దేవుడు యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడే, నిన్న పరిశుద్ధుడే, ఈరోజు పరిశుద్ధుడే, నిరంతరం ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి నాతో కూడా ఒక మాట చదవండి. ఫిబ్రవరి పత్రికలో ఒక మాట ఉంటా ఉంది. ఫిబ్రవరి పత్రిక 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం 15వ వచనం. ఫిబ్రవరి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయాలలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కదా అండి. జ్ఞానుడు వచ్చి చూసి వెళ్ళిన తర్వాత యూద ఆనాటి హెరోదు రాజు, ఇశ్రాయేలు మీద రాజుకున్నటువంటి రాజు నా దగ్గరకు వచ్చి జ్ఞానులు పరీక్షించారు. ఫలానా రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని అడిగారు. వాళ్ళు ఇంతవరకు అడ్రస్ లేదు. అప్పుడు మనం దాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు ఎవరు, ఈ జ్ఞానులు అని చెప్పేసి వాళ్ళు వచ్చింది పరీక్షించుకొని చూశాడు. ఎప్పుడు వచ్చారు వాళ్ళు అని చెప్పేసి చూసినప్పుడు ఆనాటి అక్కడున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు యేసుప్రభు ఎక్కడ పుడతారో తెలుసు, ఏ విధంగా వచ్చారో తెలుసు. అయితే వారి మీద ప్రభావం చూపలేదు. ఆనాటి పరిసయ్యులందరూ, అటువంటి శాస్త్రులందరూ పరీక్షించారు. వారికి ధర్మశాస్త్రం తెలుసు కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడో వారి హృదయాలు గ్రహించలేదు. వారు వెళ్ళిపోయిన తర్వాత అంటే ఇంచుమించు 2-3 సంవత్సరాల మధ్యలో వచ్చిపోయారు ఈ జ్ఞానులు. ఇదిగో ఆ బెత్లెహేము చుట్టూ ఉన్నటువంటి వారందరినీ ఏ పురుష సంతానాన్ని ఉంచకుండా ఏం చేయమన్నాడు, సంహరించమని ఆజ్ఞించాడు. అట్లయితే 2 సంవత్సరాలకు ముందున్నటువంటి వారు, లేకపోతే 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు పురుషులందరినీ సంహరించారు. ఇంకెవరు మిగిలి ఉంటారు? స్త్రీలు మాత్రమే మిగిలి ఉంటారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించున్న సమయంలో ఆయన శోధనకు లోబడినప్పటికీ కూడా కదా మనం చేసేది ఇప్పుడు 4వ అధ్యాయం 15వ వచనంలో మన వలె ఆయన శోధింపబడినను ఏముంటుంది? ఫిబ్రవరి 4వ అధ్యాయంలో ఆయన సమస్త విషయంలో శోధింపబడినను ఆయన పాపము లేని వాడిగా ఉంటూ ఉన్నారు. దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఆయన ఏ విషయంలో మనం ఏ విధంగా ఆ శోధనకు లోబడుతున్నామో అలాగే ఆయన లోబడ్డాడు, కానీ ఆయన పాపం ఏమీ చేయలేదు. అందుకనే మొదటి పరిశుద్ధత అనేది మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనలాగా ఆయన శోధింపబడ్డాడు కానీ పాపము చేయలేదు. అందుకని మనం ఎబ్రీ పత్రికను చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుడును, పవిత్రుడును కదా, ఆయన పాపంలో ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, పవిత్రుడై ఉన్నాడు. ఆయన పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు ఆయన. అట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన చెంగులు దేవాలయములు ఆయన నింపుతూ ఉంటుండగా భూలోకంలోనికి స్థానం లేదు, ఆయన కట్టుకోవడానికి బట్టలు. అదే సమయంలో ఆయన పాపం లేని వాడుగా జీవించాడు.
అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ పరలోకంలో జ్ఞానప్రతిజ్ఞానాలు చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, భూలోకానికి రాగానే ఆ సైన్యమే కిందకి దిగి వచ్చి, ఇదిగో భూలోకంలో ఎవరైతే యేసు వైపు చూస్తారో, ఎవరో ఆయన వైపు చూస్తారో వారందరికీ సమాధానం కలుగుగాక అని చెప్తారు. అంత మాత్రమే కాదు పిల్లారా, ఒక మాట ఇంకో మాట మనం చూసినట్లయితే పేతురు పత్రిక ఒక మాట చూస్తా ఉన్నాం. 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. మొదటి పేతురు పత్రిక మనకు తెలిసినటువంటి భాగమే. 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చేయలేదు. చాలు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. కాబట్టి ఆయన పాపంలో నుంచి ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన పాపము చేయలేదు. అందుకని యోహాను పత్రిక ఒక మాట చెప్తారు చూడండి. 3వ అధ్యాయం 5వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం కానీ చూసినట్లయితే మరొక మాట ఉంటాం. యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన ఏ పాపము లేదు అని మనం చెప్తాం. అట్లయితే ఆయన నిన్న పరిశుద్ధుడు, ఈరోజు పరిశుద్ధుడు, నిరంతరము పరిశుద్ధుడు. ఎంత గొప్ప సంగతి. కాబట్టి ఇదిగో అత్యున్నతమైన సింహాసనం ఉన్నట్లు ఆయన నిరంతరము పరిశుద్ధుని కలిగినటువంటి వాడు. భూలోకానికి నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి ఆయన ఏ పాపము లేదు. కాబట్టి మనందరి నిమిత్తము ఆయన ప్రాణం పెట్టినటువంటి ఆయన మరణం పొందినటువంటి ఆయన సమాధి చేయబడినటువంటి వాడు ఆయన. అంత మాత్రమే కాదు, సమాధి నుండి తిరిగి లేచినటువంటి వాడు. ఇప్పుడు కూడా మన కొరకు పరలోకంలో ఉన్నటువంటి వాడు ఆయన. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడు ఆయన, మరలా రాబోతున్నటువంటి ఆయన. కాబట్టి అటువంటి ఆయన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అట్లయితే ఈ మాటలు చూసినటువంటి చేయాలి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులతో ఉన్నటువంటి వాడిని, అయ్యో ఈ అపవిత్రమైన పెదవుల మధ్య నేను జీవిస్తూ ఉన్నానని తను తాను చూసుకున్నటువంటి వాడు. నేనెంత అపవిత్రుడిని, ఆయన ఎంత పరిశుద్ధుడు. నేనెంత దౌర్భాగ్యుడిని, ఆయన ఎంత అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. నన్ను ఎవరు కాపాడుతారు అని తను తాను చూసుకున్నప్పుడు ఇదిగో ఒక దేవదూత ఏం చేసింది, ఇదిగో బలిపీఠం మీద ఉన్నటువంటి ఒక నిప్పు కొరివిని తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రవక్త నోటిని ఇదిగో అదే బలిపీఠం మీద ఇదిగో నిరంతరము మన పాపములకు పరిహారం చేయడానికి కాల్చబడినటువంటి బలియాగం చేయబడినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ బలిపీఠాన్ని ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, మండుతూనే ఉండాలి. అట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు లోకానికి వచ్చి ఆయన బలి నిరంతరము ఆయన మన నిమిత్తము మన పాపమును పరిహారం చేయడానికి ఆయన మండుచున్నటువంటి మంటగా ఉంటా ఉన్నాడు. లేకపోతే ఇదిగో ఆ నిప్పు కురువుగా ఉంటా ఉన్నాడు. ఆ బలిపీఠం చూడంగానే ఎప్పుడైతే దేవదూత యెషయా ప్రవక్త నోటికి అందించిందో అతడు పరిశుద్ధుడైపోయాడు. అట్లయితే మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, అట్లయితే మన అపవిత్రతను పోగొట్టడానికి, అట్లయితే మనం ఉన్నటువంటి స్థితిలో నుండి మనల్ని లేవనెత్తడానికి ఇదిగో ఆయన లోకానికి వచ్చాడు. అందుకని కొరింథీయులకు రాసి పేతురు ఒక మాట అంటారు కదా, యేసుక్రీస్తు యొక్క కృప మీద ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడండి మీ కొరకేమయ్యాడు, దరిద్రుడయ్యాడు కదా. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. దరిద్రత అనంటే భూలోకంలో పుట్టికి లేని వాడని, లేకపోతే ఉద్యోగం లేని వారని, లేకపోతే ఏదో ఏదో అనుకుంటాం. కానీ అక్కడ వ్రాయబడ్డటువంటి దరిద్రత అనే మాట ఇంకా ఏ మనుషునికి ఆస్వాదింపబడ్డాది కాదు, ఎవరికి చెప్పబడ్డ మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడికే
ఆ మాట చెప్పండి. ఆ దరిద్రత అంటే ఇంకా ఏ మనిషి కూడా అనుభవించలేనటువంటి స్థితి అని పెద్దలు చెప్తారు. ఎందుకంటే ఆయన ఉండడానికి చోటు లేదు, తినడానికి తిండి లేదు. అయితే ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు కూడా, దైవ మానవుడు ఆయన. ప్రతి మనుష్యుని గురించి ఆయన తెలుసు. అదే నేను పదే పదే చెప్తుంటాను మా సంఘంలో. యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో ఏ మనుషుని గురించి ఆయనకి చదువుతారన్నమాట. యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనం. కనుక ఎవడను మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం చెప్పే అక్కరలేదు. అంతేనా? అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు కానీ కదా అండి. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. ఎందుకు? ఆయన దేవుడు. అదే సమయంలో మానవుడు కూడా మన గురించి ఆయన సాక్షి చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఆంతర్యంలో ఏముందో అని తెలుసు, నా ఆంతర్యంలో ఏముందో కూడా తెలుసు, నా మనసులో ఏముందో తెలుసు, నీ మనసులో కూడా ఏముందో ఆయన. ఏ మనుషుని గురించి ఆయనకి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఫలానా ఆమె ఇలాంటిదేమో చెప్పాల్సిన అవసరం లేదు. ఫలానా ఆయన ఇటువంటి ఆయన చెప్పడం లేదు. సమస్తమును ఎరిగినటువంటి వాడు ఆయన. మార్కు సువార్తలో మాట్లాడుతాడు, ఆయన సమస్తమును బాగుగా చేయలేదు. ఆయన చేసినట్లు ఎవరు చేయలేదు. ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు, సంపూర్ణమైనటువంటి దేవుడు కూడా. అందుకని సమస్త శోధనలు ఆయన శోధింపబడ్డాయి. ఆయన పాపంలో ప్రత్యేకంగా ఉన్నది. ఆయన పాపం చేయలేడు, పాపం చేయలేడు అనే మాట. అట్లయితే ఉదయకాల సమయంలో నేను ముగించుకుంటున్నాను. మన దరిద్రతను ఆయన తీసుకున్నాడు. ఎందుకు? మనల్ని ఐశ్వర్యులుగా చేయాలి. ఇంకెవరైనా యేసు ప్రభువుని అంగీకరించలేదా? అలా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? మనం అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాయుగాలు మండి అగ్నిగుండంలో ఉండకూడదని ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఆయన సమాధిలో అలాగా లేడు, కానీ ఆయన తిరిగి అంత మాత్రమే కాదు, ఆయన విశ్వాసం ఉంచిన వారిని తీసుకువెళ్ళడానికి ఆయన మరలా మధ్యాకాశానికి రాడు. అట్లయితే నీవు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయాన్ని యేసు క్రీస్తుకి అప్పగించావా? యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావా? యేసు క్రీస్తు నా కొరకు వచ్చాడు, నా పాపాల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఇదిగో అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు నిత్యము పోరాడే ఆ దూతల మధ్య నేను ఆయన చూడబోతున్నాను. ఎంత గొప్ప శుభప్రదమైన నిరీక్షణ, ఎంత శ్రేష్టమైన నిరీక్షణ. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎంత దీనుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఏ విధంగా దరిద్రతను ఆయన అనుభవించాడు. అయినప్పటికీ కూడా మన దరిద్రతను తీసివేయాలి. ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడు ఒకసారి మనం జ్ఞాపకం చేస్తాడు. కెతరాకాడు చెప్తాడు, కొండలన్నీ కూడా నాది, కొండల మీద ఉన్న పశువులన్నీ నాది, బంగారం ఆయనది, వెండి ఆయనది కదా. పరస్య పత్రికలో మనం చూస్తాం కదా, సమస్తం కదా. ఆ క్రీస్తు యేసునందు సమస్తము గుప్తమై ఉన్నవి అని అంటారు. బుద్ధి జ్ఞాన ఐశ్వర్యాలన్నీ కూడా ఆయన యందు దాగి ఉన్నాయి. అక్కడ యేసు ప్రభువుని నీవు అంగీకరించావా? మేము అంగీకరించాం. నేను చనిపోతే ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్తానే నిరీక్షణ ఉన్నా. మనం ఎన్ని పండుగలు చేసుకున్నా మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వకపోతే ఎన్ని పండుగలు చేసుకున్నాము వెళ్తుంది. ఒకవేళ మన ప్రభువుకి మన హృదయాన్ని అప్పగించినట్లయితే ఇదిగో సంతోషమైన నిత్యము విందు కలదు అని సామెత గ్రంథంలో రాయబడిన రీతిగా మన హృదయాల్లో నిత్యము విందు ఉన్నట్లు ప్రభు మనకు సహాయం చేసి ముందుకి నడిపించిన. మీ అందరికీ వందనాలు. సంబంధించిన అంకుల్ గారికి, సంఘంలో ఉన్న ప్రజలందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను.
అద్భుతమైన మాటలు సంఘానికి వినిపించిన అంకుల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. సంఘం తరపు నుంచి ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటా మంచి విషయమే. కానీ నిజమైన విశ్వాసి ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకోడు, కానీ ఆయన సిలువపై పొందిన మరణాన్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. ఆయన సమాధిని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. ఆయన సిలువపై పొందిన శిక్ష ద్వారా నీవు నేను ఈ దినము తప్పింపబడి ఉంటున్నాం. అయితే క్రిస్మస్ పండుగ చేసుకోవడం మంచిది, కానీ పండగ క్రైస్తవులుగా పండగ విశ్వాసంగా కాక నిజమైన రక్షణ, నిజమైన ఆ యొక్క ఆనందం మన మనసులో ఉందా? అది మనం ఒకసారి గమనించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఆ శిలువపై ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభించను. ఈ లోకపు జనులు అంటారు, ఈ లోకపు జనులు ఏమంటారు? తెలుగులో 3 పేకులు పిక్కలని వాడు ఆయనేమి దేవుడు అని మాట్లాడేవారుగా ఉంటున్నారు. ఆయనకు సాధ్యమే, ఆ శిలువలో నుండి ఆయన తప్పించిపోతే ఆయనకి సాధ్యమే. కానీ అయితే మనకు వేయబడే ఆ యొక్క శిక్ష నుండి, మన మీద ఉన్న ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఆయనకు ఆ శిలువలో మేకులు దించబడి ఉన్నాయి. ఒకవేళ ఆయన ఆ మేకులు తీసేసుకొని ఉంటే ఆ మేకులు నీకు నాకు గుచ్చుకొని ఉన్నాయి. ఆ మేకులు నీకు నాకు గుచ్చుకొని నరకానికి పతనం అయ్యేవారమే. ఎవరైతే ఏదైనా వస్తువును తయారు చేస్తారో వారే దాన్ని సరి చేయడానికి కర్తలై ఉంటున్నారు. అదేవిధంగా మన తండ్రి అయిన దేవుడు, మనను సృజించిన దేవుడు చెడిపోయిన మనలను, ఆ పాత్ర మనను సరి చేయడానికి కూడా ఆయనే కర్త అంటున్నాడు. ఆయనే సరైన వాడు అంటాడు. కనుక ఆయనే మన అప్పుడే అంకల్ గారు చెప్పిన వస్త్రమయ్యాను. ఆయన యొక్క వస్త్రపు చెంగు ఆ యొక్క దేవాలయమును చుట్టి ఉన్నారు కూడా. ఆయన యొక్క వస్త్రపు చెంగు దేవాలయము అంచును చుట్టి ఉండి. అయితే ఈ లోకానికి ఆయన వచ్చిన విధానం చూసినప్పుడు, వస్త్రము లేనివాడుగా, ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు స్థలము లేనివాడుగా, ఆయన సంపన్నుడైన వాడు, ఆయన సర్వ వైభోగము కలిగిన వాడు. ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చినప్పుడు తన యొక్క స్థితిని మార్చుకున్న వాడుగా ఉంటున్నాడు. ఎంత ఆ యొక్క దుర్భరమైన స్థితి, ఏమీ లేని వాడికి. సమస్తము ఈ లోకము విశ్వమంతటూ ఆయన చేత సృష్టించబడినదే. నీవు నేను ఆయన చేత సృజింపబడిన వారివి. అయితే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ వైభోగాన్ని పక్కన పెట్టిన వాడుగా ఉంటున్నాడు. ఆయన శరీర రూపంలో, మనుషుడు ఏ విధంగా అయితే శరీర రూపంలో యొక్క బాధను అనుభవిస్తాడో అదే యొక్క బాధను అనుభవించడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఆయన పుట్టుకలో, ఆయన యొక్క శిలువ కార్యంలో మనం నమ్మిక ఇచ్చి ఉంటున్నామా? నమ్మిక ఇచ్చిన వారమైతే ధనులమే, నమ్మిక ఇచ్చిన వారమైతే ధనులమే. అయితే ఇంకా నమ్మకుండా దేవుని యొక్క రక్షణలో లేకుండా ఉన్నట్లయితే ఇదే సరైన దినము, ఇదే సరైన క్షణం. ఒకసారి మన మనసులో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఈరోజు మన యొక్క దినం, మన యొక్క కడవ దినం అయితే మన యొక్క స్థితి ఏమిటి? ఒకవేళ ఈరోజు మన యొక్క దినము ఇదే చివరి దినం అయితే మన స్థితి ఏమిటి? మనం సృష్టించిన వాడు ఆయన చేయవలసిన కార్యాన్ని, ఆయన నిర్వర్తించవలసిన ఆ యొక్క బాధ్యతను ఆయన సంపూర్తిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన సంపూర్ణంగా చేసి ఉంటున్నాడు. అయితే ఆయన యందు విశ్వాసం వచ్చిన వారైతే ధన్యులు. నీ స్థితిని, నా స్థితిని మనం
ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అనేక మంది అంటారు, ఏమంటారు? విశ్వాసం లేదు, పాడు లేదు అనే ఒక స్థితికి ఈ లోకంలో ఉన్న ఇప్పుడు ఆధునిక స్థితి, ఆధునిక ఆ యొక్క తంత్రజ్ఞానాలన్నీ ఆ విధంగా మనిషిని తయారు చేస్తున్నాయి. అనేక మంది క్రైస్తవులని పిలువబడేవారు తాగుబోతుల బిందులో తిరుగులాడుతూ ఉన్నారు. అయితే దేవుడు నీకు నాకు శ్రేష్టమైన అనుభవాన్ని, శ్రేష్టమైన ఆయన సన్నిధి మనకు ఆయన అనుగ్రహించుంటున్నాడు. ఆయన పుట్టిన రోజు, ఆయన పుట్టిన దినంగా ఆయన జ్ఞాపకం చేసుకోవడం మంచిదే. కానీ అయితే అంకల్ గారు వర్తమానం చెప్పే విధంగా ఆది సంభూతుడైన వాడు, సర్వాధికారి అయిన వాడు తన యొక్క స్థితిని ఆయన మార్చుకొని దుర్బలమైన వాడిగా మన కొరకు వచ్చి ఉంటున్నాడు. ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణలో మనం ముందుకు కొనసాగిపోదాం. ఇంకా ఎవరైతే ఆయన యొక్క రక్షణలో, రక్షణ గురించి తెలుసుకొని కూడా ఆయన రక్షణలో ముందుకు కొనసాగలేకపోతున్నారా? మీరు ఒకసారి మీ యొక్క మనసులో మీరు పరిశీలన చేసుకోండి. దేవుని అడగండి, దేవా నా స్థితి ఇంకా ఏమైంది, ఏ విధంగానే ముందుకు కొనసాగించుకోవాలా, నేను ఇంకా ఏమైనా ఆ యొక్క రక్షణలోనికి రావడానికి ఇంకా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, బాప్తిస్మం తీసుకోవడానికి ఇంకా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? మీరు దేవుని అడగండి, ప్రార్థించండి. అయితే ఆయన రక్షణ మాత్రం నిర్లక్ష్యం చేయకండి. శ్రేష్టమైన వర్తమానం అందించిన అంకుల్ గారికి మరొకసారి, ఆయన కుటుంబం, అంకుల్ గారి కుటుంబం, జోయల్ ಮತ್ತು సునీత అక్క గారు వారందరూ మన ముందు అమ్మనొద్దు. చాలా సంతోషకర విషయం. చాలాసార్లు అడిగాను రమ్మని చెప్పి, అంకుల్ గారు ఈసారి మనసు చేశారు మా మధ్య రావడానికి. దాన్ని బట్టి అంకుల్ గారికి సంఘం తరఫున, మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మీకు అందరికి వందనాలు. ముందున్న కార్యక్రమం సందర్భంలో అందరూ సంతోషపడాలని సాయంత్రం టీలు పలహారం కూడా తెచ్చారు. అది కూడా మనం తీసుకొని సెలవు తీసుకుందాం. ప్రత్యేకంగా మా సోదరుడు ప్రభావితం జ్ఞాపకం పెట్టుకుందాం. ఎంతో ఉన్నతమైన విషయాలను బయటపరిచారు, నూతన అంశాలు కృష్టిగా పునరుద్ధరణ ద్వారా మన మీ ధనిత ఎంతో కొంత జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పరిశుద్ధుడు, పాపం చేయగతిగా ఉన్నవాడు. కాబట్టి ఆయన ఉద్యోగం చేసుకొని రక్షణ పొంది ఆయన చూస్తాం. అలాగే మీ సోదరుడు దుర్భావంగా ప్రార్థన చేస్తారు. తర్వాత పలహారం సెలవు తీసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని విస్తారంగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ పాత్రలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన సంఘం మధ్యలో నిలవబడి కొన్ని మాటలు పంచుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. శ్రద్ధగా ఆలకించిన వారందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి హృదయాల్లో కార్యం జరిగించండి. మీ వాక్యానికి నీరు పెట్టి ఫలింప చేయమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా, ఇదిగో ఏదైతే సహోదరులు, కుటుంబస్తులు తీసుకుని వచ్చారో దాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని వారి హస్తాలను మీరు బలపరచండి. రావాల్సినటువంటి దేవుళ్ళు మెండుగా దండిగా దయచేయమని వేడుకుంటున్నాం. అది మాత్రమే కాదు, ఆయన సంఘం సరిహద్దులు విస్తరింప చేయండి. వృద్ధాపుర అంకులు గారిని జ్ఞాపకం చేస్తూ